బాంబులు కొండము, ఉమ్. ఏటకొడలు. ఎంత ఉంటుండే ఒక బాంబు ఖరీదు? అప్పుడేం పెద్ద ఆ దినాల్లో అయిండొచ్చు ఒక 50, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఓకే అప్పుడు 50 చీపే కదా. ఓకే. ఇప్పుడు ఈ కెమికల్స్ నాటు బాంబులు. నాటు బాంబు అంటే మామూలు ఒక బాంబు వల్ల ఎంతమంది చనిపోతారు? ఒక మనిషి చనిపోతుంది. ఒక మనిషి చనిపోతారు అంటే డైరెక్ట్ మనిషి మీద పడాలా బాంబు? పడాలి. ఓకే ఓకే చెప్పండి. సో మనిషి మీద బాంబు వేస్తే చనిపోతాడు. అంటే పీస్ పీస్ అవుతాడా ఎట్లా? పీస్ కాడు కానీ ఆ. ఇప్పుడు కాలుకు వేసాడు అనుకో బాంబు, కాలు తెగిపోతుంది. వాళ్ళు అయిపోతుంది. ఓకే. చేతిలో బాంబు పగిలింది అనుకో చేయి తెగిపోతుంది. ఇప్పుడు పీస్ కావాలంటే ఒక సంఘటన నేను చెప్తాను. ఓకే. మా బాడీ గార్డు బాంబులు ఒక 50 100 చుట్టాడు, చుట్టిచ్చాడు. ఉమ్. మన ఇంట్లోనే ఒక కుప్పగా పెట్టి జమ్మలొడుగులో ఉమ్. మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి అని తీసిపోయాడు. ఉమ్. ఒక కుప్ప ఉంది, ఉమ్. ఆ రూమ్లోకి నేను పోయాను. ఉమ్. కుప్ప ఉన్నది, రూమ్లోకి పోయాను. నా చేతిలో బాంబు పెట్టాడు. ఉమ్. అది నా చేతిలోంచి జారిపోయింది. ఉమ్. జారిపోయి కింద పడింది, పగలలేదు, ఉమ్. టుప్పని పడింది. ఉమ్. అది పగిలితే ఇంకా మీరు అన్నట్టు ముక్కలే ఆ రోజు ముక్కలు ఇంకా ఆ. దానికి ఇంకా డౌట్ లేదు. అయితే ఒక్క బాంబు పడితే మనిషి చనిపోతాడు.